హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారత ఆర్థిక సర్వే 2024-25కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూద్దామండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైనాన్షియల్ ఇయర్ 25 రెండవ త్రైమాసికంలో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత అన్నాడు. మనకి ఆప్షన్ 6.2, 5.4, 7, 5.8% అని. సో మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో ఈ రెండో త్రైమాసికంలో ఫైనాన్షియల్ 2025లో భారత జీడిపి వృద్ధి రేట్ ఎంతంటే 5.4 అండి. ఓకే, 5.4. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, భారతదేశం యొక్క వాస్తవ జీడిపి మరియు జీవీఏ వృద్ధి ఫైనాన్షియల్ ఇయర్ 25లో ఎంత శాతంగా అంచనా వేయబడింది అని ఇచ్చాడండి ఇక్కడ. సో మనకి ఆప్షన్ 6.1, 6.4, 6.2, 7% అని సో ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో భారతదేశం యొక్క వాస్తవ జీడిపి మరియు జీవీఏల వృద్ధి ఫైనాన్షియల్ 25లో ఎంత శాతంగా అంచనా వేయబడింది అంటే సో 6.4గా అంచనా వేయబడిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడానికి భారత్ సగటున ఎంత వృద్ధిని సాధించాలి అని మనకు క్వశ్చన్ అయితే ఇచ్చాడండి. ఆప్షన్స్ చూడండి. 5%, 6.5%, 8%, 8.5% అని ఉన్నాయి. సో 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడానికి సో భారత్ ఎంత వృద్ధిని సాధించాలంటే 8% వృద్ధిని సాధించాలండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇయర్ 26 కోసం భారత్ జీడిపి వృద్ధి రేటును అంచనా ఎంత అన్నాడు. ఓకే, ఫైనాన్షియల్ 26 కోసం భారత్ జీడిపి వృద్ధి రేటు అంచనా ఎంత అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి. 6.3% to 6.8%, 6.2 to 6.5%, 6.6 to 7%, 7% to 8.5%. సో ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 6.3% to 6.8%. ఓకే, సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, ఆర్థిక సర్వే 2024-25 భారతదేశ భవిష్యత్తు వృద్ధిని కీలక సాధనంగా దేనిని నొక్కి చెప్పింది అన్నాడు. ఆర్థిక సర్వే 2024-25 భారతదేశ భవిష్యత్తు వృద్ధిని కీలక సాధనంగా దేన్ని నొక్కి చెప్పింది అన్నాడు. మనకి ఆప్షన్స్లో నియంత్రణ సడలింపులు, ప్రపంచ వాణిజ్య విస్తరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏది కాదు అని ఇచ్చాడండి. సో ఆన్సర్ వచ్చేసి నియంత్రణ సడలింపులు అండి. ఓకే, నియంత్రణ సడలింపులు అనేవి భారత భవిష్యత్తు వృద్ధికి కీలక సాధనంగా సో ఆర్థిక సర్వే చెప్పడం అయితే జరిగిందండి 2024-25కి సంబంధించి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, ఆర్థిక సర్వేలో ప్రస్తావించిన మౌలిక సదుపాయాల మెరుగుదల ఏమిటి అన్నాడు. ఆప్షన్స్ చూడండి. వేగవంతమైన ప్రాజెక్టులు, టెలికాం నెట్వర్క్ విస్తరణ, వేగవంతమైన పోర్ట్ ఆపరేషన్స్ పైవన్నీ. సో ప్రస్తావించిన మౌలిక సదుపాయాల మెరుగుదల ఏమిటి అంటే సో ఈ 4 వస్తాయండి. పైవన్నీ అనేది ఆన్సర్. వేగవంతమైన ప్రాజెక్టులు, టెలికాం నెట్వర్క్ విస్తరణ, వేగవంతమైన పోర్ట్ ఆపరేషన్స్. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4. సో నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇయర్ 25లో భారతదేశ వ్యవసాయ వృద్ధికి గణనీయమైన సహకారం అందించిన రంగం ఏది అని ఇచ్చాడండి ఇక్కడ. సో చూడండి, ఆప్షన్స్ వచ్చేసి వరి ఉత్పత్తి, గోధుమ వ్యవసాయం, పూల పెంపకం, పండ్ల ఉత్పత్తి. ఓకే, వరి ఉత్పత్తి, గోధుమ వ్యవసాయం, పూల పెంపకం, పండ్ల ఉత్పత్తి అనేవి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. సో సహకారం అందించిన రంగం, గణనీయమైన సహకారం అందించిన రంగం ఏది అంటే పూల పెంపకం అండి. ఓకే, పూల పెంపకం. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3. సో నెక్స్ట్ అండి, భారతీయ రిటైల్ మార్కెట్లో పెట్టుబడిదారులు పాల్గొనడానికి ప్రభావితం చేసే ప్రధాన ప్రమాదం ఏమిటి అని ఇచ్చాడండి ఇక్కడ క్వశ్చన్. సో ఆప్షన్స్ చూడండి. అధిక పన్నులు, మార్కెట్ పతనం పెట్టుబడిదారుల మనోభావాన్ని ప్రభావితం చేస్తుంది, డిజిటల్ మౌలిక వసతుల లోపం, విదేశీ పెట్టుబడుల తగ్గుదల. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందండి ఇక్కడ. మార్కెట్ పతనం పెట్టుబడిదారుల మనోభావాన్ని ప్రభావితం చేస్తుంది అనేది సో ఇక్కడ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్. ఓకే, నెక్స్ట్ అండి, ఆర్థిక సర్వే ప్రకారం లేబర్ మార్కెట్లో మహిళల భాగస్వామ్య ధోరణి ఎలా ఉంది. సో ఆప్షన్స్ స్వయం ఉపాధి మరియు సాధారణ పనిలో తగ్గుదల,
ఆప్షన్ 2 సాధారణ వేతనం ఆర్ జీతంతో కూడిన ఉద్యోగాల్లో మెరుగుదల. ఆప్షన్ 3 స్వయం ఉపాధి పెరుగుదలతో పాటు జీతాలు తీసుకునే ఉద్యోగాలు తగ్గడం. ఆప్షన్ 4 గణనీయమైన మార్పు లేదు అన్నాడండి. సో ఆర్థిక సర్వే ప్రకారం లేబర్ మార్కెట్లో మహిళల భాగస్వామ్య ధోరణి ఎలా ఉంది అన్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. స్వయం ఉపాధి పెరుగుదలతో పాటు జీతాలు తీసుకునే ఉద్యోగాలు తగ్గడం అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్. ఓకే, నెక్స్ట్ అండి, సర్వేలో హైలైట్ చేయబడిన భారతదేశ లేబర్ మార్కెట్లోని ప్రాథమిక సవాళ్ళలో ఒకటి ఏమిటి అని ఇచ్చాడు ఇక్కడ. సో ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 గ్రామీణ ప్రాంతాల్లో అధిక నిరుద్యోగ రేట్లు. ఆప్షన్ 2 స్వయం ఉపాధిలో తగ్గుదల. ఆప్షన్ 3 నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత. ఆప్షన్ 4 విద్య మరియు వృత్తి స్థాయిల మధ్య అసమతుల్యత. సో సర్వేలో హైలైట్ చేయబడిన భారత్ లేబర్ మార్కెట్లోని ప్రాథమిక సవాళ్ళలో ఇందులో ఒకటి ఏమిటి అని అడిగాడు. సో ఆన్సర్ ఆప్షన్ 4 విద్య మరియు వృత్తి స్థాయిల మధ్య అసమతుల్యత అనేది కరెక్ట్ అవుతుందండి. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం గ్రామీణ డిమాండ్ వృద్ధిని నడిపించే ప్రధాన కారకాల్లో క్రింది వాటిలో ఏది కాదు అన్నాడండి. ఏది కాదు. ఓకే, 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం గ్రామీణ డిమాండ్ వృద్ధిని నడిపించే ప్రధాన కారకాల్లో క్రిందిలో ఏది కాదు. సో ఆప్షన్స్లో మెరుగైన ఆహార పనితీరు, పెరిగిన పట్టణ వలసలు, ఆహార ద్రవ్యోల్బణం పెరగడం, స్థిరమైన ఆర్థిక పరిస్థితులు. ఇవి ఆప్షన్స్ ఉన్నాయండి. సో ఆన్సర్ పెరిగిన పట్టణ వలసలు అండి. ఓకే, పెరిగిన పట్టణ వలసలు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2. ఆర్థిక సర్వే ప్రకారం ప్రధాన రాష్ట్రాల్లో వ్యవసాయ వృద్ధిలో భారతదేశంలో ఏ ప్రాంతం ముందుంది అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, ఆంధ్రప్రదేశ్. సో ప్రధాన రాష్ట్రాల్లో వ్యవసాయ వృద్ధిలో సో ఆంధ్రప్రదేశ్ అనేది ముందుందండి భారతదేశంలో. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నిపుణ భారత్ కార్యక్రమం పిల్లలకు ఏ తరగతి వరకు ప్రాథమిక అక్షరాస్యత మరియు గణన విద్యను మెరుగుపరిచేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. సో ఆప్షన్స్ చూడండి. 1వ తరగతి, 3వ తరగతి, 5వ తరగతి, 2వ తరగతి. సో ప్రాథమిక అక్షరాస్యత మరియు గణన విద్యను మెరుగుపరిచేందుకు నిపుణుల భారత్ కార్యక్రమం ఏ తరగతి వరకు అంటే సో ఆన్సర్ వచ్చేసి 3వ తరగతి వరకు అండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విదేశీ భారతీయుల నుంచి రెమిటెన్స్ ప్రవాహాలు ఫైనాన్షియల్ ఇయర్ 25లో $28.1 మిలియన్ నుంచి Q2 F25కి ఎంతకు పెరిగాయి అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి. $35 మిలియన్, $31.9 మిలియన్, $30.2 మిలియన్, $33.5 మిలియన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఓకే, $31.9 మిలియన్ అయితే పెరగడం జరిగింది. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, రాగి, లిథియం, కోబాల్ట్, గ్రాఫైట్ మరియు అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్ ఏ దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అన్నాడు. యుఎస్ఏ, జర్మనీ, చైనా, రష్యా అనే ఆప్షన్స్ ఉన్నాయి. సో రాగి, లిథియం, కోబాల్ట్ మరియు గ్రాఫైట్ మరియు అరుదైన ఖనిజాల ప్రాసెసింగ్లో ఏ దేశం ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటే చైనా అనేది ప్రధాన పాత్ర పోషిస్తుందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3. ఓకే, వీడియో చూస్తున్న మిత్రులందరికీ ఒక సజెషన్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. సో దీని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వచ్చేస్తాయి. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఓకే, కాబట్టి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వేకి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్లో. సో దానికి సంబంధించిన లింక్ అయితే ఏదైతే ఉందో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైతే చూడలేదో తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ పీడిఎఫ్ ఉంటుంది కదా, దీనికి సంబంధించిన పీడిఎఫ్, ఈ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉందో అది నేను టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చడం జరుగుతుంది. సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అందులో వచ్చి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్థిక సర్వే ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 25లో భారతదేశ జీడిపికి వ్యవసాయ రంగ అంచనాల సహకారం ఎంత అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి. 10.5%, 11.7%, 12.4%, 13.2%. ఓకే, సో ఆన్సర్ ఆప్షన్ 2, 11.7% అండి వ్యవసాయం రంగానికి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2 అవుతుంది. ఓకే.
నెక్స్ట్, సుస్థిర వృద్ధిని సాధించడం కోసం భారతదేశ విద్యా రంగంలో ఏ విధాన మార్పును ఆర్థిక సర్వే సిఫార్సు చేసింది అన్నాడు. ఆప్షన్ చూడండి. బొగ్గుపై అధికంగా ఆధారపడడం కొనసాగించడం. ఆప్షన్ 2 పునరుత్పాదక ఇంధన వనరులపై ప్రత్యేకంగా దృష్టి సాధించడం. ఆప్షన్ 3 విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరణకు ప్రోత్సహించడం. ఆప్షన్ 4 పునరుత్పాదక మరియు సాంప్రదాయ వనరుల మధ్య పంపిణీ అని చెప్పి ఇచ్చాడు. సో ఆన్సర్ దీని ప్రకారం ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. పునరుత్పాదక ఇంధన వనరులపై ప్రత్యేక దృష్టి సాధించడం అనేది కరెక్ట్ అండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 2024 నవంబర్ వరకు మొత్తం మూలధన వ్యయంలో రక్షణ, రోడ్డు రవాణా మరియు రైల్వేల వాటా శాతం ఎంతగా ఉంది అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి. 75%, 60%, 80%, 50%. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్, ఆర్థిక సర్వే 2024-25 ప్రకారం భారతదేశ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఏ రంగం అత్యంత గణనీయమైన పెరుగుదల చూసింది? ఆప్షన్స్ టెలికమ్యూనికేషన్స్, రిటైల్, తయారీ మరియు సమాచార సాంకేతికత. సో ఏ రంగం అత్యంత గణనీయమైన పెరుగుదల చూసింది అంటే సో తయారీ రంగం అండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, భారతదేశ పరిశ్రమల పోటీ సామర్థ్యాన్ని ప్రభావితం చేసే విద్యుత్ ఖర్చులు ఏ 2 దేశాలతో పోలిస్తే ఎక్కువ అని ఇచ్చారండి మనకి. ఆప్షన్ చూడండి. చైనా మరియు యుఎస్ఏ, వియత్నాం మరియు బంగ్లాదేశ్, ఇండోనేషియా మరియు మలేషియా, శ్రీలంక మరియు నేపాల్. సో ఈ 2 దేశాలతో పోలిస్తే విద్యుత్ ఖర్చులు ఎక్కువ అని అడిగాడు. సో ఆన్సర్ ఆప్షన్ 2 వియత్నాం మరియు బంగ్లాదేశ్. ఓకే, వియత్నాం మరియు బంగ్లాదేశ్. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, భారతదేశంలో వ్యవసాయ వృద్ధిని పెంపొందించే సాధనంగా ఆర్థిక సర్వేలో క్రింది వాటిలో ఏవి హైలైట్ చేయబడ్డాయి అన్నాడండి. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 రైతులకు నేరుగా నగదు బదిలీ. ఆప్షన్ 2 అర్థ విప్లవ సాంకేతికత విస్తరణ. ఆప్షన్ 3 నీటిపారుదల మౌలిక సదుపాయాలపై పెట్టుబడి. ఆప్షన్ 4 ఎరువుల సబ్సిడీని పెంచడం. ఓకే, ఏవి హైలైట్ చేయబడ్డాయి అన్నాడు. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 నీటిపారుదల మౌలిక సదుపాయాలపై పెట్టుబడి అండి. ఓకే. నెక్స్ట్, ఎకనామిక్ సర్వే ప్రకారం సరిగ్గా నిర్వహించకపోతే ఏ ఆర్థిక అంశం భారతదేశ వృద్ధికి అడ్డంకిగా ఉంటుంది? సో ఆప్షన్స్ చూడండి. తక్కువ ద్రవ్యోల్బణ రేట్లు, పెరుగుతున్న యువత ఉపాధి రేట్లు, కీలక వస్తువులలో ద్రవ్యోల్బణ ఒత్తిడి, టెక్నాలజీ స్టార్టప్ల వృద్ధి. సో ఎకనామిక్ సర్వే ప్రకారం సరిగ్గా నిర్వహించకపోతే ఆర్థిక అంశం అనేది భారతదేశ వృద్ధికి అడ్డంకిగా ఉంటుంది అంటే సో ఆన్సర్ ఆప్షన్ 3 అండి. కీలక వస్తువుల ద్రవ్యోల్బణ ఒత్తిడి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్, భారతదేశంలో ఏ రంగం వేగంగా ఏఐ దత్తత ద్వారా రూపాంతరం చెందుతుంది అన్నాడండి. ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 గనుల రంగం, ఆప్షన్ 2 సేవల రంగం, ఆప్షన్ 3 తయారీ రంగం, ఆప్షన్ 4 వ్యవసాయ రంగం. సో ఏ రంగం ఏఐ దత్తత ద్వారా వేగంగా రూపాంతరం చెందుతుందంటే సేవల రంగం అండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్, ఆర్థిక సర్వే ప్రకారం 2030 నాటికి పునరుత్పాదక ఇంధన సామర్థ్యం కోసం భారతదేశం యొక్క లక్ష్యం ఏమిటి అన్నాడు. ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 350 గిగావాట్స్, ఆప్షన్ 2 500 గిగావాట్స్, ఆప్షన్ 3 600 గిగావాట్, ఆప్షన్ 4 700 గిగావాట్. ఓకే, సో దాని యొక్క లక్ష్యం ఎంత అంటే ఆన్సర్ ఆప్షన్ 2 500 గిగావాట్స్ అండి. ఓకే. నెక్స్ట్, భారతదేశ వ్యవసాయ భూమిలో ఎంత శాతం వర్షాధారంగా ఉంది అన్నాడు. ఓకే, భారతదేశం వ్యవసాయ భూమి ఉంది కదా, ఆ భూమిలో ఎంత శాతం వర్షాధారంగా ఉంది అన్నాడండి. ఆప్షన్స్ చూడండి. 45%, 55%, 35% ఏది కాదు అని ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 45% అండి. ఓకే, ఆన్సర్ 45%. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్, షెడ్యూల్ వాణిజ్య బ్యాంకుల జిఎన్పిఏ 12 సంవత్సరాలకి ఎంత శాతం తగ్గింది అన్నాడండి. ఆప్షన్స్ 2.5%, 2.6%, 3%, 3.5% అండి. సో 12 సంవత్సరాలకి ఎంత శాతం తగ్గింది అంటే 2.6% తగ్గిందండి. ఓకే, 2.6%. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, ఖరీఫ్ ఆహార ధాన్యాల ఉత్పత్తి 1647.05 LMT చేరిందని అంచనా. గత సంవత్సరం కంటే ఇది ఎంత శాతం పెరుగుదలను నమోదు చేసింది అన్నాడండి. ఆప్షన్స్ చూడండి. 89.37 LMT, 80.35 LMT, 85.22 LMT, 90.55 LMT. సో ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 89.37 LMTకి
పెరుగుదల నమోదైతే చేయడం జరిగిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ అండి, 2024-25 ఆర్థిక సర్వే ప్రకారం ప్రభుత్వ ఆరోగ్య వ్యయం ఎంత శాతం నుంచి ఎంత శాతానికి పెరిగింది అన్నాడు. ఆప్షన్స్ 29% నుంచి 48%, 24% నుంచి 48%, 30% నుంచి 47%, 20% నుండి 47%. సో ఆన్సర్ ఆప్షన్ 1, 29% నుంచి 48% అయితే పెరిగిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్, 2020 ఆర్థిక సంవత్సరం నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు కీలకమైన మౌలిక సదుపాయాల రంగాలపై కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయం ఎంత చొప్పున పెరిగింది అన్నాడు. సో ఆప్షన్స్ 38.8, 36.2, 40.5, 45.1. సో మూలధన వ్యయం ఎంత శాతం చొప్పున పెరిగిందంటే 38.8% పెరిగిందండి. ఓకే, సో ఇవ్వండి ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్. సో వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా దీన్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, అలాగే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి సో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది ఎవరైతే చూడలేదో తప్పకుండా చూసేయండి, మీకు ఎంతో యూజ్ అవుతుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.